హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిక విశ్వనాథ్. ఈరోజు బిగినర్స్ ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్లో స్టార్టింగ్ డే 1 అండి. చైన్ స్టిచ్ అయితే చూపిస్తాను మీకు. గొలుసు కుట్టు చాలామందికి వచ్చే ఉంటుంది ఇది. నార్మల్గా అయితే స్టార్టింగ్ నుంచి చెప్పాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాను నేను వీడియోస్. ఇప్పుడైతే ఇవి జూమ్ మీటింగ్ పెట్టి నేర్పిస్తున్నారు కానీ మా జెడ్బిహెచ్ హై స్కూల్లో 7th క్లాస్ నుంచి ఫ్రీగా నేర్పించేవారు. స్కూల్ అయిపోయాక ఈవినింగ్ 4 to 5 1 అవర్ నేర్పించేవారు క్లాసు. ఎనీ ఫీజు తీసుకోకుండా, ఏ ఫీజు తీసుకునేవారు కాదు. ఇప్పుడు ఆన్లైన్లో ఈ కోర్స్ అంతా నేర్చుకోవడానికి మ్యాక్సిమం 2000, 3000 అడుగుతున్నారండి. సో నాకు వచ్చిన మట్టికి నేను డే 1, డే 2 అలా కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకొని ట్రై చేయండి. మనం నేర్చుకునేది ఎక్కడికి పోదండి. నేను 7th క్లాస్లో మా ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నారు కదా అని చెప్పి సరదాగా నేర్చుకున్నాను. ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది. సరదాగా వీడియోస్ పెట్టాలనిపించింది యూట్యూబ్లో. నాకు వచ్చిన మట్టికి కొన్ని స్టిచ్చెస్ అయితే వచ్చి నాకు అవే పెడతాను స్టార్టింగ్ నుంచిను. చైన్ స్టిచ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఈ చైన్ స్టిచ్లో కొన్ని ఫ్యామిలీ వాల్యూస్ కూడా ఉంటుంది. మన అమ్మ నుంచి మనం ఎలాగా, మన నుంచి మన పిల్లలు ఎలాగా, ఒక చైన్ వే ఉంది కదా. ఈ చైన్ స్టిచ్ కూడా చూడడానికి అలాగే ఉంటుంది. ఒక చైన్ నుంచి ఇంకొక చైన్కి స్టిచ్చెస్ వేయాలన్నమాట. ఇది చాలామందికి వచ్చే ఉంటుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. ఇవి నార్మల్గా అయితే బిగినర్ స్టిచ్చెస్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చైన్ స్టిచ్తో ఎలా మనం ఫ్లవర్ వేయాలి, బ్యాక్ స్టిచ్తో ఎలా ఫ్లవర్ వేయాలి అని చెప్పేసి కూడా నేను వీడియోస్ చేస్తాను. ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను. ఇది డే 1 చైన్ స్టిచ్ చేస్తున్నాను. రేపటి నుంచి కంటిన్యూస్ వీడియోలు ఉంటాయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతానండి వీడియోస్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కొంచెం ఫాలో చేయండి. నేను యూస్ చేసేదైతే కాటన్ థ్రెడ్స్ అండి. కాటన్ థ్రెడ్స్ అంటే నార్మల్ మిషన్ స్టిచ్చింగ్కి వాడేవి కాదు. ఇప్పుడు ఎంబ్రాయిడరీకి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి. అప్పట్లో అయితే ఓన్లీ మిషన్ కుట్టేవే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసేవారు. ఇప్పుడు అలా కాదు, కాటన్ స్టిచ్చెస్ అయితే వాడుతున్నారు. ఇది ఒక పేట ఎక్కించుకుంటేనే వస్తుందండి. నార్మల్ మిషన్ థ్రెడ్ అయితే మనకి 4 లైన్స్ ఎక్కించుకుంటే ఇంత లావు వస్తుంది అనమాట. ఇవి నేనైతే మీషోలో పర్చేస్ చేశాను. సెట్ కింద నాకు 150 రూపీస్ అయితే పడింది. లింక్ కావాలంటే చెప్పండి, పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్.